గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం JN1తో ఆందోళన అక్కర్లేదు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి JN1 వైరస్పై విశ్లేషణ తెలుసుకుందాం. కరోనా వైరస్లోని కొత్త ఉత్పరివర్తనం JN1 అంత ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు దీని గురించి ఆందోళన చెందనక్కర్లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్స్ చైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. 2020లో ప్రపంచాన్ని స్తంభింపజేసి 2021లో డెల్టా రూపంలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు హరించిన కోవిడ్ 2022 తొలినాళ్లలో ఒమిక్రాన్గా విరుచుకుపడింది. దాదాపు 18 నెలలుగా మహమ్మారి జాడ క్రమేణా కనుమరుగైంది. మాస్కులు వదిలేసి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ సమయంలో JN1 రూపంలో కరోనా మళ్ళీ జడలు విప్పుతోంది. అయితే ఇది కొత్త వైరస్ కాదు, కానీ కొత్త వేరియంట్. కరోనా చైనాలో పుట్టినప్పటి నుంచి అనేక ఉత్పరివర్తనాలు చెందింది. అందులో ఒకటి XBB. దాని ఉత్పరివర్తనమే JN1. జన్యుక్రమ విశ్లేషణ చేయగా స్పైక్ ప్రోటీన్లో వృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్లోని లక్సంబర్గ్ అనే చిన్న దేశంలో ఇది మొదట బయటపడింది. ఆ తరువాత యూరప్లోని ఇతర దేశాలలోనూ అక్కడక్కడా కనిపించింది. కానీ అంత ఉధృతంగా వ్యాప్తి చెందలేదు. ఒకవేళ ఎపిడమిక్ అయి ఉంటే ఈపాటికే అంతటా వ్యాప్తి చెందేది. డెల్టా, ఒమిక్రాన్లు నెల రోజుల్లోనే ఎపిడమిక్గా మారాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడా JN1ను ఉపద్రవంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సింగపూర్లో 56,000 కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ కేసులు హాంకాంగ్, చైనా వంటి దేశాలలో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. దీని వ్యాప్తి, లక్షణాలు, పర్యవసానాలను వైద్య నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కేరళలో నమోదైన కేసుల నమూనాలను విశ్లేషిస్తే స్వల్ప సమస్యలు మాత్రమే ఉత్పన్నమవుతున్నాయని తెలుస్తోంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరంతో పాటు సైనసైటిస్ ఎక్కువ మందిలో కనిపిస్తోంది. కండరాల నొప్పి సైతం ఉంటోంది. పాజిటివ్గా తేలిన వారిలో ఒకరిద్దరు మినహా ఎవరూ ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు. మన దేశంలో అత్యధికుల్లో కోవిడ్ టీకా పొంది ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కొత్త వేరియంట్కు అప్పటి టీకా పనిచేస్తుందా లేదా అని ఏఐజీ ఆధ్వర్యంలో అధ్యయనం ప్రారంభించాం. నమూనాలు సేకరించి వారి శరీరంలో కొత్త ఉత్పరివర్తనానికి సంబంధించిన రోగ నిరోధక శక్తి ఉందా, లేదంటే కొత్తగా టీకా తీసుకోవాలా అనే కోణంలో పరిశీలన కొనసాగుతోంది. ఇందులో యాంటీబాడీస్తో పాటు మెమరీ సెల్స్లోనూ పరిశోధిస్తున్నాం. యాంటీబాడీస్ ఇప్పుడు లేకపోయినా ఆ మెమరీ సెల్స్ ఎక్కువగా ఉంటే టీకా అవసరం లేదు. ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ఇస్తే చాలు. ఒకవేళ ఉధృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటే విస్తృతంగా ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం టీకాకు సంబంధించిన మెమరీ సెల్స్ ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఈ కొత్త వేరియంట్ వచ్చిన వారిలో లక్షణాలు అతి స్వల్పంగానే కనిపిస్తున్నాయి. సింగపూర్, లండన్ తదితర చోట్ల నుంచి విమానాల్లో వచ్చిన వారిలోనే ఈ కొత్త ఉత్పరివర్తనం లక్షణాలు కనిపించాయి. మన దగ్గర XBB వేరియంట్ కనుమరుగై చాలా కాలమైంది. ఇప్పుడు పాజిటివ్గా తేలితే JN1 అని అనుమానించి జన్యుక్రమ విశ్లేషణ చేసుకోవాలి. మన దగ్గర ప్రధానంగా వుహాన్, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు విజృంభించాయి. అవి 3 ఎపిడమిక్స్, అంటే బాగా ఉధృతంగా వ్యాప్తి చెందాయి. ఇప్పుడు గుర్తించిన JN1 ప్రస్తుతం కేరళ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవడాన్ని బట్టి ఎండమిక్గా భావించవచ్చు. ఇది ఉపద్రవంగా మారే అవకాశాలున్నాయా అనేది మా అధ్యయన ఫలితం వచ్చాక, అంటే మరికొంత కాలంలో తేలిపోతుంది. ప్రస్తుతానికి కేరళ, సింగపూర్, లండన్ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా JN1ను ఉపద్రవంగా గుర్తించినందున అందరూ మాస్కులు వాడవలసిన అవసరం లేదు. 60 ఏళ్లు దాటిన వారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, గర్భిణులు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్నవారు,
గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు, క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నవారు, బహిరంగ ప్రదేశాలకు, రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాస్క్ వేసుకుంటే చాలు. ఒకవేళ ఈ వేరియంట్ ఎపిడమిక్గా మారితే మాత్రం అందరూ మాస్కులు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కొద్ది రోజులు ఉండి కనుమరుగైపోతుంది. శాస్త్రీయ నిరూపణకు అధ్యయనం చేస్తున్నాం. ఫలితాలు ప్రభుత్వానికి పంపిస్తాం. కేంద్రం తదుపరి కార్యాచరణకు మా అధ్యయనం ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మంచిది. కుటుంబ సభ్యులు ఇతరులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు మానుకోవాలి. లక్షణాల ఆధారంగా మందులు వాడితే 3 నుండి 5 రోజుల్లో ఇవి తగ్గిపోతాయి. అలా కాకుండా జ్వరం రావడం, ఎక్కువగా దగ్గు వచ్చి పసుపు రంగులో తెమడ పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రజలు ఇన్ఫ్లుయెంజా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. నిజానికి కోవిడ్ కంటే ఫ్లూ ప్రమాదకరమైంది. ఇది వస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరి ప్రమాదకర పరిస్థితుల్లోకి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనం కొత్తగా వచ్చిన JN1 వేరియంట్ లక్షణాలు, జాగ్రత్తలు, అలాగే దీనికి ఇప్పటికే తీసుకున్న టీకా పనిచేస్తుందా లేదా అనే అంశాల గురించి AIG చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారి విశ్లేషణ తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.